ఒక పెద్ద కెమెరా కొనాలి. తినడానికి తిండి ఉండదు, చేతుల్నేమో కొత్తలు ఉండయి, కానీ మా బావ కోరికలు ఉంటాయి. నేను కూడా ఎస్ఎస్ రాజమౌళి లెక్క పెద్ద డైరెక్టర్ అయితే అన్నా. నా జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుంది అనిపిస్తుందిరా. వీడియో ఇంకా పెడతలేవు, పోస్టర్ చేయలే. అయ్యో ఎంత కట్ట చేళ్ళు దించులే మనకాలే ఊరొచ్చింది, ఇల్లు వచ్చిన బతకాలే ఊరొచ్చింది. బాత్రూమ్ డోర్ సరి చేసి మంచిగా. అయ్యి అట్టి చెట్టు రెండే నుంచి వచ్చిన ఈ రెండే మొలక గంట అయిందా? పెట్టినాకన్నా మొలకనే బాగా వచ్చింది. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇక మానిక అందుకే నేను చదువుకున్న వాళ్ళని పెట్టుకుంటా అంట. చూడు నాకు మనవాడు అవుతాడట. మానిక తెల్లాళ్ళు ఎత్తున కెమెరా పట్టింది. షూటింగ్ అయితే కంప్లీట్ కాలే, ఒక్కడే రోజు చేస్తే ఎందుర్రా గోళీలా బొబ్బలా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. స్కూల్ అవ్వో. ఇలా వచ్చేసి మేము విలేజ్ బాయ్ ఎపిసోడ్ 3 మొదలు పెడతాం. ఇలా కొంతమంది కొత్త వాళ్ళని కూడా పిలిచినాం, కానీ అందరు బాయ్సే. సో ఎంతమంది వస్తారో ఏమో తెలియదు, కానీ పిలువనైతే పిలిచినాం. వచ్చిన వాళ్ళని కూడా కొంచెం టెస్ట్ చేద్దాం. మంచిగా చింత చెట్టు ఉంది కాబట్టి మంచి చల్లగా ఉంది. పాములు వేయనయా వినబడ్డది. భయపడలే మా తాత అయితే నెల రోజులు జ్వరం వచ్చాట. చేతులు గిట్టాలి. మన వాళ్ళు 5 అనుకుంటే ఇంత ఇద్దరే వచ్చిండు. అంటే ఒక అన్న వచ్చి పాపం పని ఉండి అర్జెంట్ అని వెళ్ళిపోయిండు. కొంతమంది కామెంట్ ఏం పెడతానంటే ఇక లేడీస్ కైనా బాయ్స్ కి ఇయ్యరా అని పెట్టిండు. సో సెట్ అయితే కొంతమంది ఇంకా ఇద్దాం, ఇంకో 10 మంది కూడా ఉన్నది. అంటే లేడీస్ కూడా నేను కూడా పెట్టిన మనం నన్ను లేడీస్ గిట్ట లేరు కావచ్చు అంట. ఇక మానిక అందుకే నేను చదువుకున్న వాళ్ళని పెట్టుకుంటా అంట. మానిక చదువు రాక షెర్సాన్ రాయబోయి షార్సాన్ రాత్రి అన్న షార్ట్ వేసుకొని వచ్చిండు. మా వైఫ్ స్క్రీన్ షాట్ చేసి పంపించిన, నమ్ముతున్నాము ఈ చదువురా మా షార్ట్సా షర్ట్సా ఏంటి ఏమన్నా పిచ్చిలు ఎత్తుంది ఎట్లా బాగున్నా కరెక్ట్ చేయాలంటాం. అప్పుడప్పుడు అయితే అక్క అంటాడు పదాలు తప్పుంటే లక్టేషన్ అనుకుని ఇదేంటి అనుకుని అడుగుతాను. పదం ఉంది కాబట్టి తిన్నాం అన్నం. నీకు తెలిసి తాత తెలిసిగా దోస్తులందరూ మన దోస్తులు, దోస్తులందరూ మన దోస్తులు, దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే. తెలియదు మంచి మందరియాలి మాట్లాడాలి. కానీ మనవాడు నాకు మనవాడు అవుతాడట, నాకు మనవాడు అవుతాడట. నాకు మనవాడు అవుతాడు. నేనే అవుతాడా నీకు మనవాడి? ఈ తాతే నాకు మా తాత అవుతాడట, నాకు నేను మనవాడిని అవుతా. పోతానా బాయ్ బాయ్. ఏం చేపలేవి ఇది చికెనా? నేను ఇంకా చికెన్ మరి పొలకు ఏడ సరిపోతాయి. గట్టనే చెప్పు, ఎట్ట సింపుల్ గా అంట. నువ్వు అంగేసుకొని చెప్తావా అనుక అరవక అంటాను అరకు అనిలే. ఇలా 2వ రోజు షూటింగ్కి వెళ్తాను. నేను ఇంకా పోస్టర్ చేసేది ఉంది, కొంచెం స్క్రిప్ట్ రాసేది ఉంది. ఇవాళ ఎంత షూటింగ్ తీసుకోమో. నేనైతే పిత్కాంతే తీసిన. ఇప్పుడు స్టోరీ చూసారా నిల్చొని చెప్తా. చూసిన మనకి నేను ఎంత రెస్పెక్ట్ ఎంత భక్తి. వీడియో తీస్తాను మరి, వీడియో తీయపోతుండవు. వీడియో తీస్తాను ఒక్కొక్కరికి అది కూడా ఉండేది. దీన్ని చూసారు గాంజీలో గుడ్డి గుడ్డిగా ఎందుకు గుడ్డి గుడ్డి అయినా ఊద పోసి దాని అంటావు అంటే అది పర్పర్ అని వస్తుంది.
కొమ్ము ఇచ్చి పడితే నువ్వు టొమ్మని కింద చెట్టు వచ్చింది అని అంటావు. ఇది సీన్ మంచిగా ఉందా అంట, మంచిగా ఉందా అదంతా ఇప్పుడు తీస్తాం. తీయాలి ఎంతసేపు పొట్టపడ మీరు ఎంతసేపు చెప్తారు. విలేజ్ బాయ్ అంటే అన్ని సెంటిమెంటల్ కావచ్చు, సంథింగ్ అంటే సీరియస్నెస్ ఉంటుంది, కానీ అలా సీరియస్నెస్లో మనం కామెడీ అనేది జొర్రిపియలేకపోతాను. అది వీళ్ళతో కామెడీ అయిపోతే మనతోని అట్లా అయిపోతుంది. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అంటే నీకు ఉండాలి. సాత్క దాడి సాత్క లేపలే ఎందుకు అలకానే వేడలే లంచ్ బ్రేక్. ఏం కూర పప్ప బీరకాయ ఎందుకండి పప్పు అన్నాను ఏమగాక పడ్డదా బీరకాయ చేసిన కందిపప్పు పెసరపప్పు. ఓ మనకు తెల్లాలి ఎత్తున కెమెరా పట్టింది. ఏం చెప్తాను మనకి నా తెలిసినప్ప మంచిగా అన్నారు. ఇగో ఈ టైంకి లేచింది. టైం ఎంత అవుతుంది, టైం ఎంత అవుతుంది? పొద్దున 4కి వండుకున్నా నేను. లేట్ అయింది పని వచ్చేసి 5:06 అవుతుంది. పొద్దున్నే లేవులే మరి అట్లా. అసలు సోయిలే అసలు మేము అలా నువ్వు పెట్టినావని మేము ఎందుకు నేను 4కి వంటిగా నేను ఎప్పుడు పెట్టుకోవాలి అలా. నేను 2:30 లేసే వరకు నువ్వు వెళ్తే ఇంకా ఎత్తాను అట్లా టైమ్స్ ఇయాలకు ఎల్లడింగ్స్ అదే సోపులో చల్లుడు. ఒక షార్ట్ తీసిన బ్రేక్ కూర్చుంటాను. ఇక నీకు అప్పుడు అన్న స్టెప్ గిట్టాను పెద్ద పూలు వేసండి. కాయ చట్కాయ ఉందా అని గద్ద గద్ద ఇప్పటికిప్పుడు బాగా వచ్చినట్టుండే కాసేపట్ట లేచి తిరగాలి. నాకే అత్తు రెండా ఇట్లా కొంటేది అలా పాలరా తెప్పిస్తా. పోయారు 3వ తట్టు ఉంది కదా మాన పెట్టాలి. కోడి పెట్టకు మళ్ళీ ఇప్పుడు ఉందాం. అది ఒక గంట తీసిన సార్ గంట అయితే ఇంకేంటి వెళ్తాను. ఇక నేనేం చెప్పాలి. నేను 2కి వెళ్తే ఎంత టైం 3 అయింది ఇక్కడ చేరుకునే వరకు. నిద్రమైందా చూసినావు లుక్ తొండు ఉన్నదండి. తిన్నావా? సరే నేను ఉంటే బట్టలు తీసుకొని పోతాడు. గద్దెన బట్టలు ఉంటే ఏమొచ్చింది రేపాడా నీకోసం ఏం కొన్నా, నీ చిన్నిల్లు కోసం. మంచిగుందా? నీ ఎత్తే ఉంటా నువ్వు కూడా మేయచ్చు. పోయి ఎత్తాను మీ చిన్ని గిసుంటే ఆల్రెడీ కొన్నా 10% అవుతలేదు. నువ్వు 2 చెల్లి పట్టుకో. ఈ మళ్ళీ ఏదో తెలియాలని రోజు ఏసీ తీసి నాకు మస్తు రెస్పెక్ట్. చెప్తాడు కట్టున్నాడు. DCM వ్యానుడు 2 DCM వ్యానుడు సామాన్ మొత్తం రోజు చైర్లు ఈ బల్లలు ఇవి దుడ్డేలు గడ్డు అన్ని తెచ్చేసి అన్ని తీసుకోతారు. కానీ వాళ్ళు ఒక్క రోజు ఓడగొడతారు కదా. 3 రోజులు జరిగితే 3-4 రోజులు తీసేది. అంటే ఫస్ట్ రోజు చెయ్యాలి, 3 రోజుల తర్వాత మళ్ళీ ఎత్తుకోపోవాలి. మొత్తం కళ్ళు మూసి కళ్ళు అతని కంటిన్యూ టైప్ తురుకులాడుకుంటూ వచ్చినా షూటింగ్ అయితే కంప్లీట్ కాలే. ఇక మళ్ళీ రేపే ఇదే బాగుతుంది. కలదైనట్టు ఎగురు వచ్చింది. నువ్వు ఎగురు ఎగురు వచ్చింది. యాక్టర్ అంటే అన్ని వేయాలి. వేస్ట్ యాక్టర్ చిన్ని. ఇంకెక్కువ నీతోనే లేట్ అయింది. వెళ్ళు నీతోనే లేటు. 10 అవుతుంది. 10కి వెళ్తాను మేము షూటింగ్ కు. శుక్రవారం కాబట్టి నేను తలస్నానం చేసి దీపం ముట్టియాలి. అట్లా లేట్ అయింది. ఈ వీడియోలు చూసారు మళ్ళీ అట్లా అయినా కొంచెంసేపు. మీరు అత్తలేరా చూసిన మీరు అత్త చెప్పండి వద్దు. ఇలా కంప్లీట్ చేయాలి రా. 5 రోజుల నుంచి పోతాను. వీళ్ళు ముంజకాయలు మొలకలు తినుడేందో గానీ
ఒకటే రోజు చేస్తే ఎందుర్రా అక్కడ సీన్ పెట్టుకుంటే కానీ రోజు పోగుడు ఆ మొలకలు తీసుడు ఎత్తుకుడు వాటిని కొట్టుడు ఇక అవి తినుడు ఇదే పీకులాట అవుతుంది. ఆ కొట్టి కొట్టి గొడ్డలు మోటిపోతా. అదే ఒకటేసారి ఒకటే టేక్ మంచిగా చేస్తే అయ్యే పీస్ మంచిగా చేయలే మళ్ళా తీసుడు అవుతుంది. సో మళ్ళా కొండపూర్ ఓడి అవుతుంది. ఇది 4వ రోజు కావచ్చు కొండపూర్ ఓడి మొత్తం పెట్టినారా నేను కూడా అట్టే అత్త ఏం తీసుకుంటాను శ్రీ ఇక దొరుకుతున్నాయి కట్ట పదే అట్ట తీసుకున్నా. ఇక చూడండి మానక బబ్బల కూర ఇచ్చింది గీత దొడ్డుంది బబ్బ గోళీలా బబ్బలా కూర మంచిగానే ఉంది కూర సాత్కమే అయిపోయిందా గీత తెచ్చుకున్నా కొంచెం ఎక్కువ తెచ్చుకో అడుగుతాను నేను ఎప్పుడో తిన్నా అందరికన్నా ఫస్ట్ ఇలా వంకాయ తెచ్చింది మంచిగా ఉంది. మసాలా వంకాయ చూడంగానే ఇచ్చింది చూడు మూత పెట్టుకుని ఇట్లాగైనా చూసిన నేను చేసి అవునా మెడలు వేసుకుంటారు మరి దీపాల రోజు కడితే అయిపోయి టక్ టక్ వాడవాళ్ళు వాడుటోళ్ళు కావాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 4600 పెట్రోల్ కొట్టిస్తాను. ఎంతో కొట్టించినా చాలలేదు. సపరేట్ ఎలక్ట్రికల్ బండి కొన్నట్టు కారు కూడా ఉందా? టాటా పంచ్ అనే ఉన్నది. టాటా పంచ్ పైసలు లేవు మనకు పెట్రోల్ కొట్టించిన ఇప్పుడే జోకులకు ఒక సాతికనే అవుతుంది. చిన్న దుట్టిగా వస్తుంది దుట్టిగా పోతుంది పంపల్లా బడికేనే అయిపో. ఇయ్యతో కొండపుల్ల షూటింగ్ అయిపోతుంది. ఇలా డేట్ వచ్చేసి ఎంతనో తెలియదు. ఎందుకంటే డేట్ చూసా 29. మరి రేపు పెట్టాలి ఖచ్చితంగా ఈ వీడియో. ఎన్నో అనుకున్నాం కానీ అనుకున్న ప్రతి సీన్ లో కొత్త వాళ్ళు ఉండేసరికి ఇక సెట్ కాలే. సో అని మనకు అంత టైం లేదు. ఎగిరితామని ఇక మాతో మేమే తీసుకుని పెట్టుడు అవుతాను. విలేజ్ బై సిరీస్ ఎట్లా తిత్తా అట్ట తిత్తాను ఎన్నెన్నో అనుకొని నార్మల్ గా తీసుడు అవుతాను. కార్లోనే ఎడిటింగ్ చేసుకుంటా పోతాను. ఎక్కడికి కొంచెం ఎడిటింగ్ అయితే ఎంతో కొంత అవసరం అవుతుంది. మంచి కలుపుతాడు ఏంటిది ఏమైంది? 4000 మందికి ఫుల్ అయిందా? గంతే పట్టిందా? ఆహా ఉన్నది మైలేజ్ ఇస్తలేదు కావచ్చు. అంటే అప్పుడు మైలేజ్ పడిపోయింది కదా అట్లా. నువ్వు హైదరాబాద్ తీసుకోపోయి కదా హైదరాబాద్ తీసుకోపోవడం మైలేజ్ పడిపోయింది మొత్తం. లేట్ వచ్చిందా? ప్రేయర్ అవుతుంది ఇక. నేనైతే ఎప్పుడు లేట్ పోదు. ఎప్పుడన్నా లేట్ పోతే నా కోసం ప్రేయర్ ఆపరేట్. బడి బంద్ చేయ అంగన్వాడికో సపరేట్ ప్రైవేట్ గంగలక్క చిన్న పొలాలు ఇంకా అంగన్వాడీ చిన్న పొలకు మంచిది. ఇప్పుడు చిన్న పొలం నడుచుడే వస్తారు ఊకుగా పడుతుంది. చిన్న పొలే అంటారు. మనం రాయాలి పాట. ముక్కు నీ లెక్క ఉంది మూతి నీ లెక్క ఉంది రంగు సీతమ్మో రాగా నడుచుకుంటా సోమవారం మీకు కొబ్బరికాయ కొట్టి నడిపిస్తా. మీకేం కావద్దు. ఏం చేయాల పార్టీ మాకు పార్టీ కడుపున వస్తుందా? పొల్ల నీకేమన్నా ఉందా? అరే మామూలుగా పెట్టుకోర్రా అంటే వీళ్ళు కావాలని పెట్టుకున్నారు. ఇదే సందాని ఉప్పులు పడ్డాయా? కాళ్ళ మీద కొట్టండి. ఎందుకీడా మంచిగా తాడు చూడండి మా షార్ట్ తీయకముందే చెట్టు రాలి కొమ్మ ఇరిగే పీకింది. ఇక మా షార్ట్ ప్రకారం ఇది పట్టుకున్నోలే కిందికి ఇరగాలి.
ముందే ఇరిగేది, ఇప్పుడు ఏం చేయాలని అర్థం అవుతలేదు. టైం మీద ఇరుగుతుందని కొంచెం కోసి పెట్టుకున్నా లేక మామూలు గుంజారుగా తిరిగే పీకింది. ఇప్పుడు మరి మన ఫోటో ఎట్లా దిగుతాం? దాని గట్టి దిగుడే మన నా బరువు నరేసన్న మీద ఆపుతాడా? ఇప్పుడు మౌనికే ఎత్తది. ఇంకా మౌనిక జోరే చిన్నప్పుడు అయితే. చిన్ని చేయరా నువ్వు యాక్షన్. ఎటో వేనామమ్మా అదే బిల్లలు ఇస్తారట. లగ్గం ఏంది మరి? ఎర్ర చీర కట్టుకుని మరి ఎర్ర చీర ఏ చీర కొంటలేకపోతే పోయి మనం 70 సంవత్సరాలు అమ్మ ఇచ్చని కట్ట రాపిచ్చిందా? నిజంగా 75 లేకుంటే ఎక్కువ లేదు. నువ్వు హుషారున్నావు 70 అంటే వాళ్ళమ్మ ఇస్తారున్నదా? ఇది ఎరిటిక్ కానీ ఎక్కువ షేడ్గా బాబు మంచిగా ముద్ద పెడతాను కానీ కెమెరాలో చూడద్దే. ఎర్టిక్ అంటే నాకు అర్థం కాలేదు. ఏంటి ఎర్టిక్ అంటే నాకు ఎర్టిక్ అంటే మళ్ళీ అవుతాయి కారు. ఏంటిది కాంక అని ఇటు చూస్తాడు. చూస్తామండి చూసుకుంటే చేస్తావు. ఇప్పుడు మ్యూజిక్ వెయ్యం. ఎత్తు పన్నోడు నామగడ నెగుతా. షాట్ రెడీ అయిందా? ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని. ఇక మేము తినొచ్చినాం. శ్రీను గంగజలు ఇప్పుడు తింటాళ్ళు. పాప ఇవ్వడానికి షూటింగ్ చేసిళ్ళు. పోదానికి కింద అయ్యో గుండు పెట్టుకోవాలి. శ్రీను గుండు పెట్టుకునే టైం కూడా లేదు పాపం శ్రీకి. లేడీస్ వచ్చినాయి గుండి మేమందరం లేడీస్ కదా.